పప్ప సైకో. చంద్రబాబు బాబాయ్ ఇది విన్నారా? సన్మానాల సీజన్ నడుస్తుందంటున్నారు. రాష్ట్రాన్ని నేల నాకించేసి అవినీతి అరాచకం అక్రమం అడ్డగోలు దోపిడీ చేసేసి ఏకంగా 25 ఏళ్ళు తాకట్టు పెట్టేసి శాలువా కప్పమంటాడేంటి బాబాయ్? సన్మానం చేయమంటాడేంటి? శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. పైగా అవినీతి వ్యవహారం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ గురిడి లంచావతారం గురించి మాట్లాడుకుంటుంటే పరువు నష్టం అంటాడేంటి బాబాయ్? కేసేస్తానంటాడేంటి? సంపద సృష్టిని ఏం చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడం. ఇదంతా చూస్తుంటే నాకు సునీల్ కామెడీ గుర్తొస్తుంది బాబాయ్. చెప్పనా? ఎవరో ఒరై పోల్ సొక్క అన్నారని లెక్చరర్ వచ్చి సారీ చెప్పాలంటాడు. అలా ఉంది కదా. అయినా అతను ఇంతసేపు తడుముకోకుండా అసలు సిగ్గు లేకుండా బిడియం పడకుండా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నాడు బాబాయ్? ఇవన్నీ వింటూ మనం ఇంకా బ్రతుకున్నామంటే గ్రేట్ బాబాయ్. ఈ పేడ ఎప్పుడు వదిలిపోతుందా అని చాలామంది చూస్తున్నారు. అసలు అతను పెద్ద కామెడీ పీస్ అయిపోయాడని ఎప్పుడు తెలుసుకుంటాడు బాబాయ్? నువ్వన్నా చెప్పొచ్చుగా.